ఓకే అయిపోయింది. ఓకే తీసేయండి. ఓకే సూపర్ అయిపోయింది. వన్ మెథడ్ క్లియర్. ఈ సెకండ్ మెథడ్ అది లైట్ తీసుకొస్తే పెట్టేసి అదే ఓకే రైట్. అరే విండో డైరెక్షన్ చేసి ఏం కాదు గాలి విండో ఎక్కువ. ఓకే రైట్ వేసేయండి. వెళ్ళండి దగ్గర ఇంకా దగ్గరికి వెళ్ళండి. ఇటొక్కటి తిప్పండి ఇటొక్కటి తిప్పండి. ఓకే రైట్ ఏం టచ్ చేయదు. సో సూపర్. ఇలా అందరూ ప్రయత్నం చేస్తే ఎప్పుడు మనది ఓపెన్ చేస్తాం మేడం. ఏదైనా కొంచెం ఫ్లేమేబుల్ ఉందనుకో మన ఫేస్కి వస్తుంది. కాబట్టి ఎప్పుడు అయితే మీరు ఇలా చేస్తారో అంటే ఇలా ఉంది ఇది మనకు అడ్డు ఉంటుంది కదా, ఇలా అనేసినావు ఇది మెల్లగా తీసి ఇలా తీయగానే మనకి ఏర్పడుతుంది అటు ఫ్లేమేబుల్ ఉందా లేదా మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ కప్ వేసుకోవచ్చు. సో ఇది అన్నట్టు సూపర్ మేడం. ఓకే మెల్లగా తీయాలి. అది తీసినప్పుడు ఏంటంటే ఒకటేసారి అది అవుతుంది. సో ఈ ఫింగర్తో టచ్ చేసి ఓకే ఏం కాదు నాటే సూపర్. వేడి ఉండదు అసలు తగలదు. సో ఇది ఇలా ఉందా ఇలా పట్టేసుకొని వాళ్ళే వస్తారు వాళ్ళే ఆడతారు అనేది మాత్రం ఎప్పుడు చూడదు. మన మానవ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాకపోతే నేను మస్తు ఏం చెప్తున్నా అంటే కంటైనర్ మొత్తం నీట్ అయితే మాత్రం వదిలేసండి. వెళ్ళచ్చు మాత్రం కంటైనర్ హీట్ అయితే మాత్రం అంటే ఒక రూమ్ అంటుకున్న ఆ రూమ్ మొత్తం వండుతుంది. ఆ రూమ్లో ఈ సిలిండర్ ఉన్నది. అట్లాంటప్పుడు మీరు ఎలాంటి ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే అది చాలా మోస్ట్ డేంజరస్. అది మేము కూడా చాలా రిస్క్తోనే చేస్తాం. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేస్తాం. ఖాళీ సిలిండర్ అంటుకున్న జస్ట్ మనం సవ్వడం వంట చేస్తున్నాం అంటుకోగానే జస్ట్ ఈ మనం చెప్పిన పద్ధతులు ఏవైతున్నాయో ఈ 3-2 పద్ధతుల్లో ఏదన్నా దాని ద్వారా చేయగలుగుతాం అని అంటే సో చేయండి. అంతేగాని తర్వాత ఇంకా ఏదైనా మీ దగ్గర ఎక్కువ ఇస్తూ ఉంటే ఇంకా బెటర్ చేయండి. ప్రతి ఇంట్లో ఒక అంటే నా అడ్వైజ్ ఏంటంటే ఇంత పెద్దది 5 kg అంటే 2200 సారీ 2500 3000 వరకు పడుతుంది అనుకుంటా. ఇది అంత పెద్దది అవసరం లేదనుకుంటే చిన్నవి దొరుకుతున్నాయి. ఎంత 1 kg అంత దొరుకుతున్నాయి. అవి జస్ట్ సింపుల్ మెథడ్ ఇది. ఓకేనా? ఇది మనం కొనలేక మనం చేయలేక మనం చేసే ఇది మనలు. కానీ ఇది ఇంకా ఇది స్మూత్ ప్రాసెస్ అన్నట్టు. లోపల బిల్డింగ్ల పైన అయితే మొత్తం అంతా ఆర్కెస్ట్రా అంతా అయిపోయింది కదా బాబు. లోపల రిపోర్ట్ రాస్తున్నాం అని ఇలా వెళ్ళిపోతాడు. ఆ సంటాలకి నేను చెప్తాను అనుభవం లేదు. ఇలాంటి పిల్లలకి ఇంకేమన్నా ఆ కష్ట సంటాలకి వెళ్ళినా మొత్తం స్లాబ్ మీద పడ్డది వాటి అక్కడే చనిపోయాడు. అంటే మన ఆఫీసర్లు కానీ అంటే మా వాళ్ళు కానీ ఇంత ట్రైన్ చేసినా కూడా కొన్ని సందర్భాలు చెప్పలేని పరిస్థితి. సో ఇక్కడ ఇక్కడ డీసీఎం దగ్గర ఉన్నాయి కదా దాని అవతల ఇల్లు ఒకటి ఫైర్ అయింది. మేమే అది చేసాం అది ఆపరేషన్. సేమ్ ఇంట్లోనే అవసరం అవుతున్నారు. అంటే ఇప్పుడు చూపిస్తాం అది జాగ్రత్త పద్ధతి. అట్లాగే వాళ్ళు ఎక్కడో చూసిరు అంటే ఇట్లా చెద్దరు చుట్టేది కానీ వాళ్ళకి వేయరాలేదు. ఏం చేసారంటే చెద్దరు మామూలు వేసేసారు. అయినా ఇంకా మళ్ళీ అలాగే మంటూ ఉన్నది. మేమే వచ్చి సేమ్ మళ్ళీ చుక్కని వాటర్ కొట్టకుండా కూడా ఆపేస్తాం. అంటే దీన్ని కూడా సిలిండర్ను ఆపడానికి కూడా మనం ధైర్యం చేసినట్టు ఇది కాకూడదు. అదొక 3 పద్ధతులు చూపిస్తాయి. అది మన నిజ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా మీకు చేసే ధైర్యం లేకపోతే కూడా పక్కడికి ఇచ్చారా బాబు దీనికి చేస్తే ఆడుకుంటుంది అది చేయాలి. ఇప్పుడు ఒక పద్ధతి అయితే గ్యాస్ మండడానికి కావాల్సిందంటే ఆక్సిజన్ కావాలి, మండే వస్తుంది. సో ఇది గ్యాస్ అనేది 95% ఆక్సిజన్ మిక్స్ అవుతాయి.
5% గ్యాస్ మిక్స్ అయినప్పుడు మాత్రమే మండుతుంది. అంటే ఆ రేషియోలో అంటే 95% ఆక్సిజన్ ఉంటే, ఇంత గాలి ఉంటే, ఇంత గ్యాస్ అందులో మిక్స్ అయిందంటే అప్పుడు మండుతుంది. సో దాని నుంచి వెళ్ళి ఈ 5% అయితే ఇక్కడ మిక్స్ అవుతుంది. 5% అంటే దాదాపు ఒక 3 ఇంచుల వరకు, అంటే 5 ఇంచుల వరకు, 5 ఇంచుల వరకు ఇందులో ఈ గ్యాప్ ఉంటుంది. అంటే ఆక్సిజన్ గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత గాలి మిక్స్ అయింది, అంటే గ్యాస్ వెలువడి ఇది 5% అయిపోయిన తర్వాత, అంటే 5% గాలి మిక్స్ అయితే కదా, ఆ మిక్స్ అయిన 5% అయిపోయిన తర్వాతనే అక్కడ నుంచి మంట కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా మనకు గ్యాస్ అన్నట్టు అది ఇప్పుడు మామూలుగా ఇట్లా వేరు పెట్టి కూడా ఆరుకోవచ్చు. ఆ పద్ధతి కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ నుండి అక్కడ వరకు మధ్యలో గ్యాస్ అవతల మంట ఉంటుంది. సో సింపుల్ అంటే జస్ట్ మనము అంటే తర్వాత ఇక్కడ కట్టేస్తాం. అంటే ఇది ఫైర్ అయినప్పుడు ఇక్కడి నుండి ఇక్కడ వరకు గ్యాస్ నిలబడుతూనే ఉంటుంది. ఇక్కడ నుండి ఇటు గ్యాస్ అనేది దాంట్లో ఎయిర్లో ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మంట అనేది బయటకు రావడం జరుగుతుంది. అంతే తప్ప దానివల్ల ఇది ఒక పద్ధతి అనుకుంటే అది అందరికీ మీకు సాధ్యం కాదు. ఎందుకంటే ట్రైన్ చేసిన వాళ్ళకే మేము చేయగలుగుతాం. సో ఇది కూడా ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రం చేస్తే బెటర్ దే. ఏంటంటే మనకి ఇక్కడే ఊడిపోదు కదా, పైపు కనెక్షన్ ఉంటుంది కదా, ఆడెట్లా మంట వస్తుంది అంటే ఈ పైపు అని కాకుండా ఆ పైపులో కూడా ఇక్కడ ఎరిగి అక్కడ గ్యాస్ బయటకు వెళ్ళి మంట పడుతుంది అన్నప్పుడు మెల్లగా వెళ్ళి వెంటనే వెళ్ళేసి ఇలా పెట్టేసి సింపుల్ అలా. సో అదొక పద్ధతి. అయితే ఇది ఇంకోటి మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఎద్దరు రంగులు అయితే ఉంటాయి మనకి. అంటే ఇది యాక్చువల్లీ ఇది కూడా వాడదు. వాళ్ళని దొడ్డు ఉంటే సరిపోతుంది. కాటాన్ ఎక్కువ వాడితే బెస్ట్. ఇంకా ఏది మస్కట్ చెద్దర్ లాంటిది కూడా ఉంటే బెస్ట్. అయితే లేదు అంటే గోనె కంటే అయినా బెటర్. వీటిని ఏం చేస్తామనంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అలా మండుతున్నప్పుడు కంపల్సరీ తడపాలి. నీళ్ళలో తడిపేసి మనం వేసేది అంటే ఇప్పుడు నీళ్ళు తీసుకుని మనం ఇలా 2 చేతులు పట్టేసుకొని ఇప్పుడు అక్కడ మండుతుంది. ఆ మండుతున్న డైరెక్షన్కు గ్యాస్ సైడ్ నుంచి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆ దగడు మనకు రాకుండా దీన్ని అడ్డు పెట్టుకొని వెళ్ళాలి. దీన్ని ఇలా అడ్డు పెట్టుకుంటే మనకు వేడి రాదు. ఇలా వెళ్ళేసి మనం ఏం చేస్తామనంటే ఏదో ఒక హ్యాండ్ లెఫ్ట్ దింపితే లెఫ్ట్, రైట్ దింపితే రైట్. ఫస్ట్ ఒకటి లెఫ్ట్ దింపేస్తాం, తర్వాత ఒకటి రైట్ దింపేస్తాం. దింపేసిన తర్వాత ఇలా అమ్మేసి తర్వాత మంట ఆరిపోయినాక మెల్లగా ఇలా తీసేసి వెంటనే నాబా ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దగ్గర పెట్టక కొంచెం దూరం పెట్టి ఓకే రైట్. ఇప్పుడు దాని డైరెక్షన్ బ్యాక్ డైరెక్షన్ తీసుకున్నా. దానికి ఎదురుగా పోతే